ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి మా పక్కనైతే స్కూల్ అండి, కొంచెం అలికిడిగా ఉంటుంది, ఏమనుకోవద్దు. నేను గట్టిగానే మాట్లాడతాను. ఈరోజు మొక్కల గురించి మాట్లాడతానండి. మరి కొన్ని మొక్కలు ఈ ఇంట్లో ఉండకూడదో పెట్టుకోవద్దని చెబుతున్నారు చాలామంది. దానికి అర్థం ఏంటో నేను చెబుతాను ఇవాళ. ఇక్కడ నేను కొన్ని మొక్కలు పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు మీకు నేను చూపిస్తాను. ఒక్కొక్కటి మాటల మధ్యలో మీకు నేను చూపిస్తాను. ఏ మొక్కలు పెట్టుకోకూడదు అని చెబుతున్నారంటే, తమలపాకు పెట్టుకోకూడదట, ఉంటే తీసి పాడేయండి. మరేమో గోరింతాకు మొక్క పెట్టుకోకూడదంట, ఉంటే తీసి పాడేయండి. మనీ ప్లాంట్ పెట్టేసుకోండి, మీకు మనీ వచ్చేస్తుంది. పీసు లిల్లీ మొక్కలు పెట్టేసుకోండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది అంటాం కూడా నాకు రాదు సుమండి. మరేమో లక్కీ ప్లాంట్లు అయ్యే ఉంటాయి కదా, అవి పెట్టుకోండి, మీకు లక్కీ కలిసి వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు ఆ నర్సరీ వాళ్ళు ఎందుకు బాగుపడిపోవట్లేదు? కొనుక్కు తెచ్చుకున్న తర్వాత మనం ఎందుకు బాగుపడిపోవట్లేదు? అలాగన్నారని అవి వచ్చేవు, చెడ్డ జరిగిపోతుందని చెడ్డ జరిగిపోదు. మొక్కల వల్ల మాత్రం మనకి ఆరోగ్యం, మనం మొక్కలే మన ఆయుష్, ఇది నేను చెప్పగలనండి. ఇది మాత్రమే నిజం, ఇదే చెబుతాను నేను. ఇప్పుడు ఉందనుకోండి, కొన్ని మొక్కలు ఇంటి ప్రాంగణం చుట్టూ ఉండకూడదని పూర్వం నుంచి చెబుతారు. ఏం మొక్కలు? పెద్ద పెద్ద మొక్కలు, అవి కూడా మనకి ఫలాన్ని ఇచ్చియే. వాటి వల్ల కూడా మనం సంపద తింటాం. అవి ఎందుకు ఉండకూడదన్నారంటే, పెద్ద పెద్ద వృక్షాలు కాబట్టి అవి ఇంటి దగ్గరగా ఉన్నాయనుకోండి, ఆ ఏర్లు వల్ల గోడలో పగిలిపోయి ఇల్లు శిథిలమైపోతుంది. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉందనుకోండి, గొడుగులాగా వెళ్ళిపోతాయి ఏర్లు, ఇంట్లోకి రావు. అయినా కూడా కొబ్బరి చెట్టు దగ్గరగా ఉండకూడదు. ఇప్పుడంటే డాబాలు, మరి పూర్వం తాటాకిళ్ళు, పెంకుడిల్లు. మరి ఆకులు పడ్డా, కొబ్బరికాయలు పడ్డా ఇల్లు పాడైపోయేది, పెంకులు చిదిగిపోయి వర్షం పడిపోయేది. తాటాకిళ్ళు అయితే పాపం దెబ్బ తినేసేది. మరి అలాంటప్పుడు ఇంటికి దగ్గరగా అంతుకు ఉండకూడదు కొబ్బరి చెట్టు అనేవారు, ఇల్లు శిథిలం అయిపోతుందని. మనం వెళ్తూ వస్తూ ఉంటాం అనుకోండి, ఆ మీదే ఆకులు పడవచ్చు, కాయలు పడవచ్చు, అందుకు దూరంగా ఉండాలి అని అంటారన్నమాట. ఇప్పుడు డాబాలే కాబట్టి దగ్గరగానే ఉంటున్నాయి. ఇప్పుడు రాగి చెట్టు ఉందనుకోండి, పెద్ద వృక్షం, అది ఏర్లు ఎంత లెక్కన్నా వెళ్ళిపోద్ది. ఆ ఏరు నీరు ఎక్కడ ఉందో అక్కడ చూసుకుని వెళ్ళిపోద్ది, అంత దూరం వెళ్ళిపోద్ది ఏరు. కాలవారల్ని, బోధువారల్ని కూడా ఏర్లు మనకు కనపడుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో మొక్కల ఏర్లు నీరు కోసం తడుముకుని అంత దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. మరి అలాగే ఇంట్లో కూడా వచ్చేసి గోడలు అయ్యి పగిలిపోతాయి కాబట్టి ఇల్లు పాడైపోద్ది. కాబట్టి ఇంటికి దగ్గరగా ఉండకూడదు. ఏమన్నా రాగి చెట్టు ఏమన్నా సామాన్యమే? ఎంతో దేవతా వృక్షం. మరి బిడ్డలు కలగాలి అంటే రాగి చెట్టు చుట్టూ తిరగండి, రాగి చెట్టుకి దీపారాధన చేయండి, రాగి చెట్టుని పూజించండి అంటారు. అక్కడ కాలం గడిపితే కొంచెంసేపు ఆ రాగి చెట్టు గాలి తగలటం వల్ల ఈవిడ గర్భంలో ఉన్న దోషం పోయి బిడ్డలు కలుగుతారు అని. మరి అక్కడ కూర్చుని సేద తీర్చుకుంటారు చాలామంది, రాయి చెట్టు దగ్గర కూర్చుని. అది రాయి చెట్టు మరి దేవతా వృక్షమే కదా, మరి ఎందుకు ఉండకూడదు అన్నారంటే ఇల్లు పాడైపోద్ది. వేప చెట్టు, అది కూడా ఉండొద్దు అంటారు. పెద్ద చెట్లు అయిపోతాయి కదండి, మరి అవి కూడా ఏర్లు వచ్చేసి ఇల్లు శిథిలం అయిపోద్ది. వేప చెట్టు ఏమన్నా మామూలు సామాన్యమైంది? అమ్మవారు ఉంటారు వేప చెట్టు మీద అంటారు. ఆ వేపాకులు ఎంతో గొప్ప ఔషధం. మరి వేప పొల్ల మనకు తెలుసు కానీ తెలక కానీ మరి వెలిగించకూడదు, కాల్చకూడదు. ఎంతో గొప్ప దైవభక్తితో చూస్తారండి వేప చెట్టు అంటే. మరి అలాంటప్పుడు ఇంటికి దగ్గరగా ఎందుకు అంటారు? ఇల్లు శిథిలం అయిపోద్ది ఆ ఏర్లు వల్ల అని. ఏర్లు పాక్కొచ్చేస్తాయండి. వేప చెట్టుకున్నది ఏంటంటే, ఆ ఏరు పొయ్యి ఎక్కడుందో అక్కడికి వెళ్తుందంట. ఆ ఏరు వెళ్ళకూడదు అలాగా, అందుకు ఇంటికి దగ్గరగా ఉండకూడదు వేప మొక్కలు అంటారు. జిల్లేడు మొక్కలు కూడా ఉండకూడదంటారు. జిల్లేడు పువ్వులు కోసి పరమేశ్వరుడికి పూజిస్తారు. ఎందుకు ఉండకూడదు జిల్లేడు మొక్క అంటే, ఆ జిల్లేడు పాలు మనం పువ్వులు కోసినప్పుడు ఇలా కొయ్యకూడదు. కంట్లో గిని పడితే కళ్ళకి దెబ్బ. అర్థమైందండి? అందుకును దగ్గరగా ఉండకూడదు అంటారు. జిల్లేడు మొక్కలు ముట్టుకోకూడదని ఎవరు ఇప్పుడు పరమేశ్వరుడు పూజిస్తున్నారు మరి ఆ పువ్వులతో. ఎందుకంటే పిల్లలు అయ్యి తెలియదు, కొత్త పాలు కారుతాయి కదండి, జిల్లేడు మొక్కకు కూడా పాలు కారుతాయి. అవి తగిలి అనుకోండి, పిల్లల నోట్లో పెట్టుకున్న వాంతులు అయ్యి అవుతాయి. కొన్ని పాలు కారే మొక్కలు ఉంటాయి, అలాంటివి మనం దగ్గరగా పెట్టుకోకూడదు. ఈ కాటర్స్ మొక్కల్లో కూడా చెబుతాను నేను మీకు. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు పెట్టారనుకోండి, ఆ ఆకులు అయ్యి సింపొచ్చు, గమ్ము నోట్లో పెట్టుకోవచ్చు. దానివల్ల వాంతులు అయ్యి అవుతాయి, పిల్లలకు తేడా చేస్తుంది.
అందుకును అలాంటి మొక్కలు పెట్టకూడదు దగ్గరగా, అంతే తప్ప మొక్క మంచిది కాదని కాదు. ఒక ఎపిసోడ్ చూశానండి నేను. ఒక అతను ఇలాగ సిద్ధాంతి గారులే ఆయన, వాళ్ళు ఎవరు ఏంటో నాకు పేర్లు చెప్పలేను, కానీ ఆయన అన్నాడు, ఈ మొక్క మీ ఇంటికి దగ్గరగా ఉంటే మీ ముచ్చు మీ ఇంట్లో ఉన్నట్టే అని, మీరు చచ్చిపోతారని ఏదో పెట్టాడండి టైటిల్. ఇదేంటి ఇంత అలాంటి మొక్కలు ఉంటాయా అని మొక్కలు పెంచేవాళ్ళకి పిచ్చే కదండి. చూసా. ఇంతకీ చూస్తే ఏం చెప్తున్నాడో, గన్నేరు మొక్క. గన్నేరు మొక్క అంటే బెళ్ళగన్నేరు మొక్కలు అయ్యే ఉంటాయి, అది కాదండి. గన్నేరు అంటే పసుపు పువ్వులు గొట్టవల్లాగా ఉంటాయి, అందులో తెలుపు ఉంటాయా, ఈ తక్కువ మొక్కలు ఎక్కడో కానీ ఉండవో, పసుపు అనేది ఉంటాయి, పచ్చగా పువ్వులు ఇడుతాయి, ఆకులేమో ఈతాకుల్లాగా ఉంటాయి. అయితే ఆ గన్నేరు కాయలు పప్పు తింటే, బెల్లం కలుపుకుని పప్పు తింటే చచ్చిపోతారని అంటారండి. మరి అలా తినేసి మరి ఎవరన్నా చనిపోయారో లేదో నాకైతే తెలియదు. అయితే ఈ విషయంతో సమానం అని అంటారు. మరి మా చిన్నప్పుడు మాకు కళ్ళాలు ఉండే ధాన్యం అన్నపోతే కాపలాకి పెట్టిపోరు పిల్లల్ని. అక్కడ చుట్టూ ఉండి 4-5 మొక్కలు, ఈ గన్నేరు మొక్కలు. ఆ కాయలు పడిపోయి ముగ్గిపోయిన తర్వాత పడిపోతే ఎండిపోతే చెక్క ముక్కల్లాగా ఉంటాయండి లోపల గింజలు. ఆడుకోవడానికి నేను కడిగేసి దాసిదాన్ని ఆ కాయలు. లోపల పప్పు అంటే ఎండిపోయినాయి కాబట్టి ఉంటుందో లేదో తెలీదు. అవి ఎంట కోపం వచ్చితే చచ్చిపోవాలనుకున్న వాళ్ళు పచ్చికాయలు మొదలు కొట్టుకుని ఆ పప్పు తింటారంట. అందుకని గన్నేరు చెట్టు ఉండకూడదు అని అంటారు. చచ్చిపోవాలన్న వాళ్ళు ఎక్కడో చెట్టు ఉంటే వెళ్ళి తెచ్చుకోరండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న తిని చచ్చిపోతారు కదా. ఇప్పుడు గోరింతాకు మొక్క ఉండకూడదు, తమలపాకు మొక్క ఉండకూడదు అంటున్నారు. ఇంకా ఏమి ఉండకూడదు అని అంటున్నారు. మరి ఉండకూడదంటే మనం వాడకూడదు, అంతే కదండి. మనం వాడుతున్నాం కదా, మరి అప్పుడు ఎందుకు ఉండకూడదు కదా. మనం వాడినప్పుడు మన ఇంట్లో మొక్క ఎందుకు ఉండకూడదు? మన ఇంటి అవతలో, మనం ఇంట్లో దగ్గర కుండీలోనో లేదా మనకున్న పొలంలోనో ఉంది కదా చెట్టు, మన అవసరాన్ని తెచ్చుకుంటున్నాం కదా. తమలపాకు అంటే శుభకార్యానికి తమలపాకు లేనిదే కార్యక్రమం అవదాయి. గోరింతాకు అంటే గౌరీ ఇంటాకు గౌరీదేవి వేసింది అంటారు. పండగ వచ్చినా, ఇంట్లో పెళ్ళిళ్ళలో శుభకార్యాలు వచ్చినా గోరింతాకు రుబ్బుకుని అందంగా పెట్టుకుంటారు. సో మరి గోరింతాకు తలకు పెట్టుకుంటే మనకులో ఉన్న వేడిని తీసేసి తలపోటు అనేది తగ్గుతుంది. అరికాళ్ళలోని అరిచేతుల్లోని పెట్టుకునేవారు తప్పనిసరిగా. ఇప్పుడంటే రకరకాల డిజైన్లు కోనులతో పెట్టుకుంటున్నారు. ఈ అరిచేతులు పెట్టుకోవటం మేహం అనే వేడి లాగేస్తుంది గోరింతాకు. అరికాల్లో పెట్టుకోవటం కూడా ఇదోతనం అంటే పెట్టుకుంటారని అరికాల్లో పెట్టుకుంటారు. అది కూడా మేహం అనేది ఒంట్లోది లాగేస్తుంది, ఎంతో మేలు చేస్తుంది గోరింతాకు. ఆ మొక్క ఉండకూడదంట. మరి ఎక్కడో ఉంది తెచ్చుకుంటున్నాం కదా, ఎక్కడ దుక్కుని ఉంది కదా, ఎక్కడ ఉంటే వచ్చిందేంటి, ఇంత కుండీలో పెట్టుకుంటే వచ్చిందేంటి. గోరింతాకు మొక్క ఏమి పెద్ద వృక్షం అయిపోదండి. తమలపాకు ఏముందండి, పాదు చక్కగా అలాగలాగా ఆకు పాకేస్తుంది. మనకు అవసరానికి 4 ఆకులు కోసుకుంటాం. మనం తమలపాకు పెట్టుకున్నామన్న ఆనందం. ఇప్పుడంటే తమలపాకులు పాదులు వచ్చినాయి కానండి. పూర్వం ఎక్కడో లంకల్లోని మరి అవి ఒక రకం చెట్లు ఉంటాయండి, అవుసు గింజల చెట్లు. అవుసు గింజలు వస్తాయి కదా, ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయంట, అవి పెద్ద పెద్ద కాయలు కాస్తాయంట. అవి తెస్తానన్నారండి కాయ. నేను ఇలా వీడియోలో కావాలంటే తెచ్చి పెడతానన్నారు, ఒకళ్ళు తేలేదు. అయితే ఆ చెట్టు ఎక్కిస్తారటండి తమలపాకు పాదు. ఆ తమలపాకు పాదు కోసం ఆ చెట్లు వేస్తారంట కూడాను. అక్కడ ఉండి ఇప్పుడు అందంగా ఏదో కుండీలో పెట్టుకుని చక్కగా పాకించుకుంటున్నాం. తమలపాకులు కావాలంటే పోసుకుంటున్నాం, కంటితో అందంగా చూసుకుంటున్నాం. నాకు ఇంకొక చోట ఉన్నామండి మేము, ఎదరా ఇక్కడే 4 ఇల్లు దాటిన తర్వాత మా చిన్న పాప పెళ్ళి అందరూ అయింది. ఆ టైపు నుంచి పైనుంచి ఆవిడ లక్ష్మి గారు పిలిచి ఇంతంత పందు పొలలు అంటాం అనమాట అండి, ఇంత ఎండిపోయిన పొలలాగా 3-2 ఇచ్చారు. మణిగారు తమలపాకు అంట ఈ పైన కుండీలు ఉన్నాయి కదా పెట్టండి, పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు అప్పుడు 1 డజన్ కొనడం జరిగిందండి ఫస్ట్లో. అవి పైనే పెట్టుకున్నాం, డాబా పైనే ఉన్నాం, డాబా పైనే పెట్టుకున్నాం. డాబా పైన ఇలాగా అక్కడ నీళ్ళు ఆడుకునే వాళ్ళు ఇలాగ ఉండేదని పొడికే పెట్టుకున్నాం. సరే ఆవిడ ఇచ్చారు, ఏమో తెలియదు వాళ్ళ తమలపాకు బతుకుతుందని, ఏంటో పొలం ఇచ్చింది ఆవిడ అని అనుకున్నాం. ఆ పొలాలు పెడితేనండి మొత్తం 2-3 ఇచ్చారు ఆవిడ. చక్కగా ఒక వారం 10 రోజుల్లో చిగుర్లు వచ్చినాయి. చిగుర్లు వచ్చినాయి బతుకుద్దా అని ఎక్కితే ఇంతంత ఆకులు ఇంకా రొప్పలాగండి, ఎంతంత ఆకు కోసేసి పాడేసి వాళ్ళు. ఇంక ఏ ఆస్కారం లేదు, దళ్ళాగా అయిపోతుంది. మా పాప పెళ్ళి అయితే ఎంత ఆకు కోసినా తరగలేదు. పెళ్ళంటే ఎంతో తమలపాకు కొనవలసి వస్తుందండి. అది ఆ విత్తనం పోగొట్టుకున్నానండి నేను, బంగారం లాంటి విత్తనం అది. ఎంత కుండీలో పెట్టాను అనుకోండి, ఇంతంత ఆకులు వేసి బోల్డ్ ఆకు ఎవరన్నా వచ్చినోడు చూస్తే తమలపాకేనండి ఇది, ఇంతంత ఆకులు వేస్తుందా అని అడిగేవారు అన్నమాట.
అలా వేసానండి. అయితే చాలా రకాలు ఉంటాయి. ఇంత ఆకు ఉంటుంది, ఇంత ఆకు ఉంటుంది, రకాలు ఉంటాయి. అలాగే నేను పెడతానండి. అన్ని మొక్కలకి పాకెత్తూ ఉంటుంది. ఇప్పుడు గోరింటాకు మొక్క మనకు కావాలి. ఇప్పుడు తలకు పెట్టుకుంటున్నారు, చేతులకి పెట్టుకుంటున్నారు. ఉన్నదనుకోండి అంత ఆకు కోసుకుని పెట్టుకుంటాం. ఆ ఇంటికాడ ఉండకూడదు అన్నప్పుడు, అది ఉండకూడదు అన్నప్పుడు వాడకూడదు అంటున్నానండి నేను. పెద్ద వృక్షాలకి ఇల్లుకి దెబ్బని పెట్టొద్దని ఇవ్వరు. మునగ చెట్టు ఉందనుకోండి, మునగ చెట్టు కూడా ఇంటికి దగ్గరగా ఉండకూడదు అంటారు. ఎందుకంటారంటే అది ఏమీ పెద్ద పెద్ద ఏర్లు వచ్చేస్తాయని కాదు, అది పెద్ద మొక్కే అవుతుంది. మునగ చెట్టు ఆలపం. మన ఇంటికి వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు గమ్మున ఏ కొమ్మ పట్టుకున్నారు వెడుక్కుని ఇరిగిపోయి మీద పడిపోద్ది. ప్రమాదమే కదా మరి కదా. ఏ గాలన్నా ఎత్తే కొమ్మలు ఇరుగు పడిపోతూ ఉంటాయి. అందుకే మాట ఎవరినన్నా పొగుడుతుంటే మునగ చెట్టు ఎక్కించకనని అంటారు, అక్కడి నుంచి పడిపోతాను అని. అర్థమైందని మునగ చెట్టు అలఫం అనమాట. అందుకు అది కూడా ఇంటి దగ్గర ఉండకూడదని ఇవ్వరు. ఇప్పుడు ఇదివరకు అయితే అరిసి చెట్టు కూడా దగ్గరగా ఉండకూడదని ఇవ్వరు. ఎందుకంటే పురుగు పెట్టేద్దండి ఎక్కువ, ఆ పురుగులు ఇంట్లోకి వచ్చేస్తాయి అని ఇవ్వరు. కానీ ఇప్పుడు అది కూడా మంచిదే అని కుండీలో పెట్టుకోమంటారు. చింత చెట్లు ఉంటే చింతలంట, చింతలు వచ్చేస్తాయంట, కష్టాలు వచ్చేస్తాయంట. ఎంత బాగుందో చూసారా. మా అక్క ఎవరో చెప్పారని, వాళ్ళకి 20 సెంట్లు పైన ఉంటుందండి, అందులో ఇల్లు ఉంటుంది. చాలా దూరంగా ఉంటాయి చింత చెట్లు, కారం ఉంటుంది, కాలువ వరకు ఉంటాయి. 8 చెట్లు, ఎన్నో పెద్ద పెద్ద చెట్లు అండి. తక్కువకి 3,000కి ఎంతకో 4 సంవత్సరాల కిందట అమ్మేసారు. పట్టుకుపోమని చింత చెట్లు ఉండకూడదు అంటున్నారు. ఎంత చింతకాయ కోసినా సరిగేది కాదండి. ఎప్పుడైనా అమ్మేవారు, అమ్మితే లేకపోతే పంచిపెట్టుకోవటానికి సరిగేది కాదు. అలాంటిది అన్ని చెట్లు అమ్మేసింది. అమ్మేసాక ఏముంది, ఇప్పుడు చింతపండు లేదు, పచ్చడే లేదండి. చింత చెట్టు ఉంటే చక్కగా ఇప్పుడు కుండీలో పెట్టి పెంచేస్తున్నారు. అయ్యా ఇంత చింత చిగురు కోసుకుంటున్నారు 4 రోజులకి. పెంచుకోవచ్చండి. మనకు చింత చిగురు ఆకుకూర మంచిది తింటున్నాం కదా. ఆకుకూరలు ఉన్నాయంటే తింటాం, ఆరోగ్యం కదా. ఆకుకూరలు తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. మొక్కల వల్ల మన ప్రాణమే ఉంది కదండి. మొక్కలు లేకపోతే మనమే లేము. అవి మంచి గాలి ఇస్తాయి కదా. ఇప్పుడు మీకు మొక్కలు చూపిందామని మర్చిపోయి, ఇదిగో ఈ మొక్క ఉంది చూసారా, అదేంటనుకుంటున్నారో అర్థమవుతుందా. ఇది లెమన్ క్రాస్ ఏదో అంటారు, నాకు తెలియదండి. నేనైతే లెమన్ గడ్డి అంటాను. ఇది ఇలా ముట్టుకుంటే ఎంత మంచి వాసన వచ్చేద్దోనండి, మంచి స్మెల్. మనకి 2 టీ పెట్టుకున్నప్పుడు 2 ఆకులు వేసుకున్నాం అనుకోండి, మంచి రుచి. ఇలాగ ఈ ఆకులు వేసి టీ పెట్టడం కూడా నేను వీడియో పెట్టానండి. ఇది ఇలా ఉంది కదండి, ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా. ఇది ఇలా ఒకటి తీసేసి ఇంకో దాంట్లో పెట్టచ్చు, ఒకటి తీసి ఒక దాంట్లో పెట్టేయచ్చు. నేను ఇలాగ నాకు ఇప్పుడు 5-6 కుండీలు ఉన్నాయండి. ఎందుకంటే ఒకటి పోతే ఒకటి ఉంటుందని భయం. ఎవరన్నా అడిగితే ఒకటి చెప్తూ ఉంటాను. అలా పెట్టేయచ్చు. ఎప్పుడో ఇది కొని ఒక 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇలా బతికించుకుంటాను. ఎంతమందికో ఇచ్చానండి. మా హౌస్ ఓనర్ గారికి ఇస్తే ఆవిడ పెద్ద కుండీలో పెడితే ఇంత తప్పలాగా వచ్చేసింది. మొన్న మధ్యలో మొత్తం నాకు లేకపోతే తెచ్చుకుని 4-5 కుండీల్లో పెట్టుకున్నాను నేను. అందుకే అంటాను, ఎవరికైనా ఇస్తే మనకి మళ్ళా కావాలన్నప్పుడు తెచ్చుకోవచ్చు అని. ఇదైతే క్వార్టర్స్ మొక్క, కంటికి అందాన్ని ఇచ్చింది కదండి, సొంత ఆనందాన్ని కలిగించింది కదా. ఇది క్వార్టర్స్ మొక్క, మొన్నే పెట్టానండి. ఇది ఇలాగా మళ్ళీ ఇదిగోనండి. ఇదేంటనుకుంటున్నారో, మిరియాల మొక్క. ఇది తమలపాకు మొక్కలా ఉందన్నారండి. మొన్న ఒక వీడియో చేసి పెడితే తమలపాకు మొక్కలా ఉందండి అని పెట్టారు ఎవరో కామెంట్. అంటే నీ తమలపాకు మొక్క కూడా చుట్టేసుకుంది. పెద్ద మొక్క అండి నాకు. ఇది రబ్బ పెట్టాను ఇందులో, మా పిన్నత్తగారు అమ్మాయికి ఇవ్వటం కోసం ఇందులో పెట్టానండి నేను. అది పెద్ద మొక్క చూపించాను. ఇదేంటి మిరియాల మొక్క. దానికి తమలపాకు చుట్టేసుకున్నాం. తమలపాకు ఆకు చాలా నైస్గా సన్నగా ఉంటుంది అనమాట. ఇది ఆకు దలసరగా ఉంటుంది. ఇదే తెలిసిపోద్ది. ఆ అమ్మాయికి ఒకసారి ఇస్తే బతకలేదని చెప్పి మళ్ళీ నేను ఇందులో పెట్టాను, వస్తే పట్టుకెళ్తుందని చూపిస్తున్నానండి. మళ్ళా ఇదిగోనండి, ఇది మాసిపత్రిలో 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇదిగో చూస్తే అర్థమవుతుందండి. ఇదేమో కొత్తిమీరలాగా ఉంది కదా, ఇది ఆకు ఇలా ఉంది. ఇది ఒకలా ఉంది చూసారా. 2 రకాలు, 2 కూడా మాసిపత్రే. ఇవి ఇలా కింద పెట్టి మనకు ఆడోళ్ళకి ఎంతో మేలు చేస్తాయండి. మొక్కలు కాళ్ళు మంటలుగా ఉన్నాయనుకోండి, ఈ కుండి కింద పెట్టి కాళ్ళు ఈ మాత్రం వైట్లో మొక్కను ముట్టుకోకుండా, కాళ్ళతో తన్నకూడదు కదండి. మరి ధవళం మరి పూజల్లోని ఉపయోగిస్తాము. మరి పూర్వం పువ్వుల్లో వేసి కట్టుకుంటే వేలు ఉండవని పువ్వుల్లో వేసుకుని మాల కట్టుకుని పెట్టుకునేవారు. మరి రోజు పువ్వులు ఎక్కడ గుమ్మలు లేకపోతే మరి ఎక్కడన్నా ఉంటే ఇలా తెంపుకుని ఇలా కనుక్కుని తల్ల పెట్టుకునేవారు పెద్దోళ్ళు.
ఎందుకు ఆ వాసన వల్ల జుట్టు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, పేలు అయ్యి ఉండవని. పేలు ఉండేయండి పూర్వం. ఇప్పుడు మనం ఇంత ఇట్లా పెట్టుకుని ఈ కాళ్ళు ఇలా పెట్టుకుని అలాగా అప్పుడప్పుడు కూర్చుంటాం వల్ల ఈ ఒక్క స్మెల్ లాక్కుని ఈ మంటలు అనేవి తగ్గుతాయని ఒక గురువర్యులు చెప్పారు. అనంతలక్ష్మి గారు చెప్పారండి, విన్నాను. అప్పుడు నేను పెట్టుకున్నాను. అప్పుడు కొంచెం తగ్గినాయి మంటలు. నాకు ఇంకా గుబురుగా ఉండేది అన్నమాట. పెద్ద కుండీలో పెట్టుకున్నాను, చాలా గుబురుగా ఉండేది. అలా పెట్టుకునేదాన్ని, తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు గరిగి ఉందనుకోండి, గరిగి తెచ్చుకుని మరి ఆడవాళ్ళకి ఏమన్నా గర్భసంచి లోపం ఏమన్నా ఉందనుకోండి, ఇంకా రకరకాల తేడాలు ఉంటే ఆ గరిగి ఇలా పెట్టేసి కుర్చీలో దాని మీద కూర్చోవడం వల్ల ఆ ప్రాబ్లం ఏమన్నా తగ్గిపోతాయండి. గరుగు వల్ల అంత గొప్ప మంచి ఆరోగ్యం గరుగులో ఉందన్నమాట. గరిగ వినాయకుడు పూజిస్తాం కదా, అది. ఇది చూసారా, ఇది మంచి ప్లాంట్ అండి. చూసారా, కన్నాల దీనికి కూడా పేరు ఉంది, మర్చిపోయాను చెప్పడానికి. ఇది ఇలా తీగలాగా వస్తుందండి, చక్కగా అలాగా గుమ్మానికి వచ్చి ఇలా పెట్టుకుంటే చూడటానికి అందంగానే ఉంటుంది. ఇది ఇండోర్ ప్లాంటేనండి. ఇవన్నీ కూడా ఎండలో వేయాలండి. మనకి ఇది ఉందనుకోండి ఆసుపత్రి, ఎండలో ఉండి కొద్ది గుబగబా ఎదిగిపోతూ ఉంటుంది. నాకు చాలా రకాల మొక్కలు ఉంటాయి. బాస్మతి మొక్క ఉందండి, అదేనండి అన్నపూర్ణ మొక్క అంటారు. నేను ఇలాగ సెలలో చెప్తుంటే వాళ్ళు వీళ్ళు చూపిస్తుంటే చాలా తవసలు పట్టి ఎలాగైతే 4-5 మొక్కలు పెట్టేసుకున్నానండి. ఒక మొక్క కొనుక్కుంటే పిల్లలు పెట్టించేసి పెంచేసుకున్నాను. అయితే ఇంకా ఎవరికి ఇవ్వటం అవ్వలేదండి, పిల్లలకి ఇవ్వాలి. మా ఆడబొడుసు చూపించాను, మా పిన్నత్తగారు అమ్మాయి, ఆ అమ్మాయికి ఇవ్వాలి. అంటే అది ఏంటనుకుంటున్నారు, మనం ఉడికే అన్నంలో ఒక ఆకు వేసుకుంటాం వల్ల బాస్మతి రైస్ వాసన వస్తుంది. బియ్యంతో అన్నం వండుకున్న బాస్మతి రైస్ వండుకున్నప్పుడు పలావ్ వేసుకున్న వాసన వస్తుంది అన్నమాట. పలావ్ వేసుకున్నప్పుడు కూడా 2 ఆకులు వేసుకోవచ్చు. 2 ఆకులు వేసుకుని నీళ్ళు మరిగించుకున్నా తాగొచ్చు. ఇంకా పై సైడు ఆ ఆకులతోటి, బాస్మతి మొక్క ఆకులతోని బోల్డ్ రకాల స్వీట్లు, బోల్డ్ రకాల వంటలు కూడా చేస్తారు. నేనైతే చూశానండి, ఇందులోని చూశాను. ఇప్పుడు అలాంటి విలువైన మొక్కలు కూడా బయటకు వచ్చినాయండి. రకరకాల మొక్కలు నర్సరీలో దొరుకుతున్నాయి, కంటికి కనువిందు చేస్తున్నాయి, ఒంటికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్మెల్తో సంతోషపడతాం, కొన్ని తిని సంతోషపడతాం, కొన్ని చూసి సంతోషపడతాం కదా. దేవుడికి పువ్వులు కానీ, మరి అలానే ఇప్పుడు మా ఆసుపత్రి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. మనకి ఏదన్నా అక్కడ స్మెల్ వచ్చి పువ్వులు ఇడిచినాయి అనుకోండి, అక్కడికే వెళ్ళబుద్దేస్తూ ఉంటుంది కదా. ఆ ఆనందం మనం డబ్బులు పెట్టి కొనుక్కోగలమా? లేదు కదా. చెప్పేవారు ఎవరైనా కూడా దయించి మీరు ఇలా చెప్పొద్దు, ఇది పెట్టొద్దు, అది పెట్టొద్దు అని. దేవుడు మొక్కలు కూడా పెట్టొద్దు అని. ఏమి పెద్ద పెద్ద వృక్షాల తమలపాకు అది ఎంతండి కదా. గోరింటాకు మొక్క ఎంత అయిపోద్ది, ఇంత కుండీలో పెడతాం, పెద్ద పెద్ద మొక్కలు అయిపోవండి. ఇంత కుండీలో పెట్టుకున్న మొక్క ఇంత మొక్క అవుతుంది. మామిడి మొక్కలే పెట్టేసి పెంచేస్తున్నారు ఇంచక్క మిద్దె తోటల్లో పైన. అద్దిల్లా, సొంతిల్లా, ఇరుకిల్లా, బొరికిల్లా 4 మొక్కలు పెంచుకుంటున్నారు. ప్రోత్సహిద్దాం, ఆరోగ్యాన్ని పెంపొందించుదాం, అందరూ పెంచుకునేటట్టు చేద్దాం. అలా చెప్పాలి కానండి. పెద్దవాళ్ళు చెప్పితే అదే చెప్పారు కదా, వాళ్ళు నిజమే అనుకుని భయపడతారండి. అటు కాకుండా ఇటు కాకుండా ఆగిపోతూ ఉంటారు. అలా కాదండి, చెప్పేది అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పండి. అట్ల వల్ల చెడ్డ ఏమీ కాదు. ఎక్కడో ఉంటే చెడ్డ లేదు, తెచ్చుకుంటే చెడ్డ లేదు, మన ఇంటి దగ్గర ఉంటే చెడ్డ అనేది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ ఏమనుకుంటున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెంత్ అయితే ఎక్కువైపోతుందండి. చూసిన వారు అందరూ లైక్ చేయాలి కదండి.